2024 డిసెంబర్ ఎవరికి ఎలాంటి స్మృతుల్ని ఇస్తుందో కానీ ఇటు సినీ ఇండస్ట్రీలో కొందరిని మాత్రం కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేస్తుంది. రీసెంట్ గా మంచు ఫ్యామిలీ వివాదం మరవక ముందే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ ఇటు సినీ ఇండస్ట్రీని అటు ప్రజల్ని విస్తుపోయేలా చేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం విడుదలవ్వడానికి ముందు రోజు 4వ తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో వేయగా ఆ మూవీ అభిమానులతో కలిసి చూసేందుకు అదే థియేటర్ కు అల్లు అర్జున్ రాగా అక్కడ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 12:15 అల్లు అర్జున్ ని తన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే అల్లు అర్జున్ పై 105 BNS 118(1) సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని వైద్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన పేరు తొలగించాలి అంటూ అల్లు అర్జున్ పిటిషన్ వేయగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేసు విచారణకు రానుంది. మరి ఈ రోజు బెయిల్ రాకపోతే మాత్రం బన్నీ సోమవారం వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్లీ బెయిల్ వచ్చే వరకు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండాల్సి వస్తుంది బన్నీ. అయితే పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే అల్లు అరవింద్, అల్లు శిరీష్ చేరుకోగా మెగాస్టార్ చిరంజీవి స్టేషన్ కు బయలుదేరిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కి మెగాస్టార్ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు రావద్దని రిక్వెస్ట్ చేశారు. చూడాలి ఈ కేసుపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి అయితే నెలకొనింది. రేవతి మృతి మీద బన్నీ స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసింది. ఆ కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటారని తక్షణ సాయంగా 25 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసింది. హాస్పిటల్లో బాలుడు కోలుకున్నాక ఆ ఫ్యామిలీ ఈ విషాదం నుంచి బయటపడ్డాక పర్సనల్ గా వెళ్లి కలుస్తానని అల్లు అర్జున్ మాట కూడా ఇచ్చారు. ఆ బాలుడి హాస్పిటల్ ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా కూడా ఇచ్చారు అల్లు అర్జున్.